ఇవాళ ఈవినింగ్ నేను వచ్చేసరికి నా రూమ్లో ఒక లెటర్ ఉంది. ఏంటో లెటర్ అనుకున్నాను. అనుకుంటే మా స్టాఫ్ని అడిగితే, ఏమో మేడం మీ పేరు మీద వచ్చింది, టేబుల్ మీద పెట్టమన్నారు, పెట్టాము. సరే చూస్తే ఆ లెటర్లో పర్సనల్ లెటర్ పర్వాలేదండి, మనందరూ ఒకటే కదా, మీరు నేను ఒకటే. సో మనకి ఇంకా పెద్ద పర్సనల్తో సంబంధం లేదు. చదివేస్తాను మరి. అమ్మ తల్లి, నువ్వు అందరికంటే తెలియగలదానని అనుకున్నావు, చాలా అందంగా ఉంటావని అనుకున్నావు, నువ్వు అందరికంటే అందని హైట్లో ఉన్నావని అనుకుంటున్నావు, బాగా మాట్లాడుతావని పొగరుగా ఉన్నట్టు ఉన్నావు, నీకు అన్నీ వచ్చని చెప్పి ధీమాగా ఉన్నావు. ఇది ఏమీ నీకు రాదు, ఇది ఏం కాదు అని నాకొక్కదానికే తెలుసు. ఎవర్రా వీడు? ఓకే, నాకొక్కదానికే తెలుసు. ఎప్పుడు పిట్టకొంద వేసుకొని అరుస్తూ ఉంటావు. వినటానికి బాగుంది అని ఒక్కసారి చెప్తే మళ్ళీ గట్టిగా అరుస్తున్నావు ఎందుకు? ఓయ్ ఎవరో ఇది తేడాగా ఉంది ఏంటి అరుస్తున్నావు? అసలు నువ్వు ఏమనుకుంటున్నావో నీకు తెలుసా? అసలు నీ యూట్యూబ్ వంటలన్నీ చూడలేక, నీ వంట టేస్ట్ చేయలేక చచ్చిపోతున్నాడు. డెఫినెట్గా ఇది ఎవడో నాకు ఇంట్లోంచే పంపించి ఉంటాడు. గెస్. అస్సలు ఏంటి మాకు కొనివ్వకుండా అని నువ్వే కొనిచ్చుకుంటున్నావు. డెఫినెట్గా ఇది మా జూనియర్ పని అయ్యే ఉంటుందండి. హ్యాండ్ రైటింగ్ వరకు ఎవరి దగ్గర నుంచో రాయించిందండి. 1000 రూపీస్ పాకెట్ మనీ ప్రతి వీక్ ఇవ్వమంటే ఏదో కబుర్లు చెప్తావు ఎందుకు? నీ కబుర్లని మీ ఆయనకి చెప్పు. రోజు సాయంత్రం వచ్చి వింటాడు ఖాళీగా ఉన్నప్పుడు, తీరిక ఉన్నప్పుడు. నీ కబుర్లని వినటానికి మాకు టైం లేదు. మేము అడిగే అడ్వాన్స్ ఇవ్వు. లేట్ అయితే ఇంట్రెస్ట్తో కలిపి పే చేయి. ఏం లేకపోతే ఏదో ఒకటి దారి చూసుకుంటావు, నువ్వే అప్పుల పాలవుతావు. అసలు సంగతి చెప్తున్నాను గట్టిగా. ఇక్కడ నుంచి మమ్మల్ని టార్చర్ పెట్టమాకు. ఎందుకంటే మాకు చాలా పనులు ఉన్నాయి, సమ్మర్ హాలిడేస్ కాబట్టి. మా జీవితాన్ని మమ్మల్ని ఎంజాయ్ చేయనివ్వు. వేఫర్స్ తినాలని ఉంటుంది, బర్గర్ తినాలని ఉంటుంది, కేఎఫ్సీ తినాలని ఉంటుంది, పిజ్జా తినాలని ఉంటుంది. అమ్మో, షేకుల మీద షేకులు. నీలాగానే మిల్క్ షేక్ కూడా తాగాలని ఉంది. అది కాకుండా థిక్ షేక్స్ని ఇంకొకటి పెట్టారు. నీలాగా అది ఎప్పుడు కరగదమ్మా. ఏంటంటే ఇది లెటరా హరాస్మెంటా? ఇదన్నీ కొనాలి, బడ్జెట్ మాకు కావాలి. అబ్బో, ఇస్తావా లేదా? నీవు ఇవ్వకపోతే చెప్పు, తాతయ్య దగ్గరికి వెళ్ళి మేము కావాల్సిన టెండర్ వేసుకుంటాం, ఏదో ఒకటి ఓకే అవుతుంది. అంతే తప్ప నీకు డిస్కషన్ క్లోజ్ చేద్దాం. డీల్కి ఓకే అంటే డబ్బులు కావాల్సిన చోటకి పంపించు, లేకపోతే మమ్మల్ని క్షమించు. మేము నెక్స్ట్ తాతయ్య దగ్గరనే స్టెప్ వేస్తున్నాం. ఇక్కడ ఉంటాం, బాయ్. ఇప్పుడు నీ చిన్న కూతురు ఏంటి నీ హరాస్మెంటు? లెటర్లో ఎవడైనా ఇట్లా కూడా హరాస్మెంట్ చేస్తాడా? దీనికి రాయటం రాదండి, దీన్ని రాసేవాడు దొరకాలి. ఈ హ్యాండ్ రైటింగ్ ఏంది చూసుకుంటే నా పెద్ద కూతురు ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదో తెలియట్లేదు. ఎందుకంటే దాని హ్యాండ్ రైటింగ్ ఇలా కాదు, ఇది ఎవరితోనో రాయించిందండి. పక్కా స్కెచ్ చేసి రాయించి దాన్ని మళ్ళీ పోస్ట్ చేసి, ఎందుకండి ఇంట్లో ఉన్న వాళ్ళ కూతురాలు ఇలా అప్పుడప్పుడు నా కూతురు నన్ను హరాస్ చేస్తూ ఉంటుందండి. దానికి డైరెక్ట్గా నన్ను ఫేస్ చేయాలంటే భయం, ఎక్కడ తిడతానో అని చెప్పి. ఇండైరెక్ట్ అంటే ఇలాంటి లెటర్ అని రాస్తే ఖచ్చితంగా వినాలి కదా. దీనికి వాళ్ళ నాన్న కూడా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంటారండి. మనకు శత్రువులు ఎక్కడా ఉండరు, మనకు కట్టుకున్న వాళ్ళు పక్కనే ఉండి ఇలాంటి విషయాలని హెల్ప్ చేస్తూ ఉంటారు. మేబీ మా స్టాఫ్తో ఎవరితోనే రాయించి ఉంటారా, లేదంటే ట్యూషన్ టీచర్ రాయించి ఉంటుందా? ఏమంటున్నారు మీరు? ఇలా ఏదైనా మీకు జరుగుతుందా? ఇదని కొత్త స్కెచ్లని వేస్తున్నారు ఈ జనరేషన్ పిల్లలు. మీకు ఎక్స్పీరియన్స్ అవుతున్నారా? వీళ్ళు మామూలు వాళ్ళది కదండి. 2020 కిడ్స్ కొంత హైటెక్ అండి. ఇంకా దీనికంటే మా పెద్దది కొంత పిచ్చిదని అనుకుంటున్నాను. అమాయకంగా వచ్చి కావాల్సింది అడిగి తిట్టించుకుంటుంది. ఇది ఉత్తరాలు రాసి మరీ లీగల్గా నోటీస్ పంపించినట్టు పంపిస్తుంది ఏంటండి బాబోయ్. కొద్దిగా కేర్ఫుల్గానే ఉండాలి. ఎందుకు బడ్జెట్ ఓకే చేద్దామా?
వద్దా? ఏమంటారు మీరు? దీని బెదిరింపులు చూస్తే మనకు నోటీస్ పంపించడం కాదు, మీ అందరికీ నోటీస్ పంపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పాను కదా, మీరు ఎవరు ఏం చెప్పపోతే డెఫినెట్గా మీ అందరికీ నోటీస్ పంపిస్తుంది. పోతే పోతుందండి, ఇచ్చేస్తామండి, కొంచెం గోల తగ్గుతుంది. ఏమంటారు?